ఇదిగో మేమైతే మేడం వాళ్ళు వచ్చి దీపం వెలిగిస్తారంట అని చిన్న డెకరేషన్ మాత్రం చేసాము. ఎలా ఉంది ఫ్రెండ్స్? బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 10th క్లాస్ బ్యాచ్ మొత్తము క్లీన్ చేసుకొని ఒక ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మరి మేమైతే 10th క్లాస్ బ్యాచ్ 90 years అవుతుంది కదా. అందుకని ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మరి మా ఛానల్ చూసే వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మరి ఏం కదా ఎప్పుడు మా యొక్క నమస్కారం. వేదిక చాలాసేపటి నుంచి చాలా విద్యార్థులు పూర్వ విద్యార్థులు వందనాలు. నేను ఫస్ట్ అపాయింట్మెంట్ జెడ్పీహెచ్ఎస్ కోలేపల్లి 2002 17 అక్టోబర్ రోజు జాయిన్ అయ్యాను. ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడే కాబట్టి మీకు ఫస్ట్ చాలా మంచి మాటలు చెప్తారు. థ్యాంక్ యూ. ఏం చెప్పాలి మీలాగా మాట్లాడాలా? తడితడినా నేను తడి చేయలేదు. సార్ చేయలేనా ఇంతసేపు కూర్చొని వచ్చింది. ఇప్పుడు మీకు మేము అప్పుడు ఫ్రెండ్స్ లాగా ప్రవర్తిస్తున్నాం. మీకు ఫ్రెండ్స్ ఉన్నటువంటి టీచర్స్, మా హెడ్ మాస్టర్ గోపాలయ్య సార్, ప్రజెంట్ పనిచేస్తున్న టీచర్స్ ఉన్నారు, రిటైర్డ్ అయిన టీచర్స్ కూడా ఉన్నాము. నా ప్రియమైనటువంటి శిష్యులు, నిజానికి మీరు ఎంత ఎత్తుకెదిగినా కానీ, ఎన్ని విజయాలు సాధించినా కానీ ఇప్పుడు మాత్రం అప్పటి పిల్లలాగానే చూస్తున్నాం. మేము క్లాస్లో పిల్లలు ఎట్లా చూస్తున్నారో మీరు కూడా అలాగే చూస్తున్నారు. వీళ్ళు లీడర్స్ అనుకోండి. నిజానికి మీ విజయాలను చూస్తుంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. 19 ఏళ్ల తర్వాత మీరు కలవడము, తర్వాత మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి, మీ పిల్లల గురించి, మీరు సాధించినటువంటి విజయాల గురించి చెప్తుంటే మాత్రము ఇదే నా జీవితానికి పరమార్థం అనిపిస్తుంది. ముఖ్యంగా నాకు అనిపించేది కోలేపల్లిలో ఉండేటటువంటి ఆ రాయపల్లి, పెద్దపల్లి, చిన్నపల్లి ఆ మొత్తంలో ఆ గడ్డలోనే ఉందేమో శక్తి. అంత మంచి జీనియస్ స్టూడెంట్స్ ఉన్నారు. నేను 2 years నుంచి గమనిస్తున్నా. మల్లయ్య వాళ్ళ బ్యాచ్ వాళ్ళు కూడా, మల్లయ్య వాళ్ళ బ్యాచ్ కూడా ఎంత బాగా రీయూనియన్ చేశారంటే స్కూల్లోనే వాళ్ళు కండక్ట్ చేసుకున్నారు. కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు కాబట్టి రాజశేఖర్ వాళ్ళు ఇక్కడ కండక్ట్ చేశారు. నిజంగా ఆ బ్యాచ్ లో కానీ, ఈ బ్యాచ్ లో, మల్లయ్య బ్యాచ్ లో కానీ, రాజశేఖర్ బ్యాచ్ లో కానీ, మీ బ్యాచ్ లో కానీ, మీరంతా చదివినటువంటి చదువులు కానీ, మీరు మాట్లాడే విధానం కానీ, మీరు ఏ రంగంలోనే ఉండవచ్చు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, అది మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, పొలిటికల్ కావచ్చు, లేకుంటే పర్సనల్ గా మీరు ఇన్స్టిట్యూట్స్ పెట్టుకుని నడిపించుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. వీళ్ళు హౌస్ వైఫ్స్ కూడా కావచ్చు. కానీ మీరు సాధించినటువంటి మీ కాళ్ళ పైన మీరు నిలబడి మీరు చేసినటువంటి పనులు వింటుంటే మాత్రము ఆనాటి పిల్లలు ఇంత ఎదిగారా, ఎంత బాగా వాళ్ళు మేము చెప్పిన పాఠాలను విని ఈ పిల్లలు ఇంత ఎదిగారా అన్నట్టు మాకు చాలా 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 గర్వంగా ఉంది. ఉద్వేగం అనిపిస్తుంది నాకు. నిజంగా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అంటే చాలా గట్స్ ఉండాలి. ఇంతమందిని గ్యాదర్ చేయాలి. ఆడపిల్లలకు ఫోన్లు చేయాలి. పెళ్ళైన ఆడపిల్లలు భర్తలు ఏమనుకుంటున్నారు ఒక భయము. నిజానికి ఇవన్నిటి కూడా సక్సెస్ చేసుకుంటూ ఈ రోజు ఈ రీయూనియన్ జరపడం అనేది మీకు ఆనందము, మాకు కూడా ఆనందం. ఎందుకంటే సిద్ధిలింగం సార్లు కలవక చాలా సంవత్సరాలు స్కూల్ నుంచి పోయిన రోజు సార్నే చూడలేదు. అట్లా వీళ్ళందరినీ కూడా కలవడం వల్ల మాకు కూడా
సంతోషం ఉంది. విద్యార్థులుగా మిమ్మల్ని చూడడం కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంది. చెప్తున్నా కదా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉండే ఆనందము అది ఎవరికి మాటల్లో చెప్పలేనంత. ఇప్పుడు పురుషోత్తం ఉన్నాడు, రామస్వామి, ఇంకా కొంతమంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉన్నారు కదా. మీరు ఏమనుకుంటున్నారు, మా విద్యార్థులు బిఎస్సిలో జాబ్స్ కొట్టారని? స్టూడెంట్స్ ఈయన ప్రొఫెసర్ గా పనిచేసి ఎంతో మందికి నాలెడ్జ్ పంచిన వీళ్ళందరూ కూడా చెప్తుంటే ఏమనిపిస్తుందంటే, తమ దగ్గర చదువుకున్న బిడ్డలు ఉన్నత పథాలకు ఎగిసి సమున్నతి పీఠాలను అధిష్ఠించినప్పుడు ఉవ్వెత్తున లేచే ఆనంద గంగా తరంగాలలో దేవుణ్ణి కూడా తీసుకుపోగల శక్తి సామర్థ్యాలు అలాంటి ఉపాధ్యాయ వృత్తిని నాకు దేవుడు ప్రసాదించినందుకు, మీలాంటి విద్యార్థులు నాకు దొరికినందుకు నేను ఒక బెస్ట్ టీచర్ గా స్టేట్ లో డిస్ట్రిక్ట్ లో అవార్డులు పొందాను. అది ఎవరి వల్ల వచ్చింది? ఇలాంటి విద్యార్థుల వల్లనే వచ్చింది. మీరు చదువుకోవడం వల్ల, మీ జ్ఞానం వల్ల మీరు సాధించిన విజయాలు మాకెంతో ఆనందం నుంచి మాకు సొసైటీలో ఒక గుర్తింపు వచ్చింది. టీచర్ గుర్తించబడాలంటే ఆ టీచర్ ఒక్క నుంచి కాదు, వాళ్ళకి దొరికినటువంటి విద్యార్థుల నుంచే టీచర్ గుర్తించబడతాడు. అలాంటి గుర్తింపు నాకు ఎప్పుడు వచ్చిందంటే, పోలేపల్లి స్టూడెంట్స్ లో నేను ఎస్ఎస్సీలో చెప్పిన బ్యాచ్ మొత్తం కూడా 100% రిజల్ట్ సాధించాయి ఆ సబ్జెక్ట్ లో. అయితే గడిచల్లో జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ స్కూల్ ఏం చేశారంటే 12 గవర్నమెంట్ స్కూల్లో 10th క్లాస్ స్టూడెంట్స్ ని ఇన్స్పిరేషన్ క్లాసెస్ తీసుకోవాలి సబ్జెక్ట్ వైజ్ గా అన్నప్పుడు సోషల్ స్టడీస్ లో నన్ను గుర్తించారు, నన్ను సెలెక్ట్ చేశారు. ఎందుకు? మీరు సాధించినటువంటి విజయాలు 100% రిజల్ట్ నా సబ్జెక్ట్ లో వచ్చినందుకు నన్ను గుర్తించి, అంత మందిలో అంటే నాకంటే సీనియర్స్ చాలా మంది ఉన్నారు సోషల్ స్టడీస్ లో, కానీ నన్ను మాత్రమే ఎన్నిక చేసుకొని నాకు అక్కడ అంటే 10th క్లాస్ లో ఎలాంటి టిప్స్ ఇవ్వాలో నాతో చెప్పించినందుకు చాలా మంది అక్కడ వేరే వేరే స్కూల్లో స్టూడెంట్స్ నన్ను చాలా పొగిడారు. అది నాకు చాలా సంతోషం అనిపించింది. ఇది తెచ్చింది మీరు మాత్రమే అని చెప్పి గర్వంగా చెప్తున్నాను. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే, మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను కానీ తమకు విద్యాబుద్ధి నేర్పిన గురువులను కానీ మర్చిపోకుండా చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే నేను చాలా మందిని కలిశాను, మాట్లాడాను. వాళ్ళు ఏమంటున్నారు, ఫస్ట్ నా తల్లిదండ్రుల తర్వాత నా భార్య అంటున్నారు. నేను విన్నా. నిజంగా అట్లాంటి ఇది ఉంటే ఓల్డేజ్ హోమ్స్ ఉండవు కదా. అలాంటి మైండ్ సెట్ మీకు ఉంది. తల్లిదండ్రుల తర్వాతనే భార్య. జన్మనిచ్చింది తల్లిదండ్రులు, తర్వాత వచ్చింది భార్య. కాబట్టి తల్లిదండ్రుల తర్వాత భార్యను కూడా గౌరవించాలి, భార్యను కూడా మంచిగా చూసుకోవాలి అనేటటువంటి మీ మైండ్ సెట్ ఉంటే అది చాలా హ్యాట్స్ ఆఫ్ దానికి. ఆడపిల్లలు కూడా భర్తలు సంతోషంగా పెట్టగలిగితే, భర్తల్ని మంచిగా భోజనం పెట్టి వాళ్ళకు మంచి ఎంకరేజ్మెంట్ ఇంట్లో ఉంటే, మంచి పీస్ ఆఫ్ మైండ్ ఇంట్లో ఉంటే భర్తలు కూడా పోయి వాళ్ళ వృత్తుల్లో వాళ్ళు సక్సెస్ అవుతారు. కాబట్టి అలాంటి మేము హౌస్ వైఫ్స్ అని మీరు ఫీల్ అవుతున్నారు. కొంతమంది హౌస్ వైఫ్స్ కాదు, హౌస్ వైఫ్స్ పిల్లల్ని పుట్టిస్తారు, పిల్లల్ని చదివిస్తారు, వాళ్ళకు ఒక ఎడ్యుకేషన్ ఇస్తారు, అన్నిటికీ చూసుకునేది మీరే. మీ భర్తలు బాగున్నా, మీ పిల్లలు బాగున్నా దానికి కష్టపడేది మీరే. కాబట్టి మీరు కూడా చాలా గొప్ప వాళ్ళు. అది అలాగే ఉంచుకోండి. ఇంకొక విషయం ఏం చెప్పాలంటే, మీరందరూ కూడా ఇప్పుడు కలిసారు కదా 19 years తర్వాత. అందులో కొంతమంది గ్రూప్స్ మాత్రము ఫ్రెండ్షిప్ గా ఉన్నారు, చాలా మంది ఇన్ని సంవత్సరాల దూరమే ఉన్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, స్నేహాన్ని మరొకూడదు, స్నేహాన్ని పెంచుకోండి. ఎంత స్నేహితులు ఉంటే అంత మనం ఆరోగ్యంగా ఉంటామంట. 2010లో అమెరికా సర్వే ప్రకారంగా ఏం తెలియదు అంటే, స్నేహితులు కలిగి ఉన్న వాళ్ళు మరణానికి దూరంగా ఉంటారంట. అంటే సంతోషంగా ఉంటారు కాబట్టి వాళ్ళు మరణానికి దూరంగా ఉంటారంట. అంటే చాలా అంటే యాక్టివ్ గా ఉంటారు, మరణం మన దగ్గరికి చేరదు అన్నట్టు. అంటే మన ఫ్రెండ్స్ తో కలిసినప్పుడు, ఫ్రెండ్స్ తో మాట్లాడినప్పుడు ఆ కలిగేటటువంటి సంతోషం నుంచి మెదడులో ఆక్సిటోసిన్ పెరిగి మన మనసులో శాంతిని, ప్రశాంతతను, పీస్ ఆఫ్ మైండ్ కలిగిస్తుందంట. ఆ పీస్ ఆఫ్ మైండ్ ఉండటం వల్ల ఏమవుతుంది అంటే, మనము చాలా నాళ్ళు అనారోగ్యాలకు దూరంగా ఉంటాం. అంటే ఏమంటారు, మైండ్ సెట్ బాగుంటుందంట, మెదడు బాగా పనిచేస్తుంది, తర్వాత గుండె జబ్బులు రావంట, తర్వాత మరణానికి దూరంగా ఉంటాం. కాబట్టి మీరు ఫ్రెండ్స్ పెంచుకోండి. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు అయినారు కదమ్మా, ఇప్పుడు మీరు మాట్లాడుకుంటూ ఉండండి. ఇప్పుడు మనం ఇంతమంది కలిసి మనకు సంతోషంగా ఉందా లేదా? నిజంగా చెప్తున్నా కదా, మేమందరం కలిసి మాట్లాడుకుంటుంటే ఒక రకమైన
మాకు ఇట్లా కల్పించింది మీరే నిజానికి. మిత్రులను వదులుకోకండి. దొరికినటువంటి మిత్రులను ఎప్పటికీ మీరు ఏమంటారు దూరంగా ఉన్నా కానీ ఫోన్లలో మాట్లాడుకొని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఒక 10-15 నిమిషాలు ఫ్రెండ్స్తో మాట్లాడుకోండి, మీరు ప్రశాంతతను పొందుతారు. కాబట్టి ఫ్రెండ్స్ మరవద్దు, ఫ్రెండ్స్తో ఎప్పటికీ ఇలాగే ఉండండి. ఇప్పుడు కలిసిన వాళ్ళు కూడా ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసుకోండి. మాతో కూడా మాకు కూడా ఆనందంగా ఉంటుంది. మా పిల్లలు ఇంత విజయాన్ని సాధిస్తున్నారు అనేటువంటి గర్వం అనేది మాకు ఉంటుంది. దాంతో మేము సంతోషంగా ఉంటాం. కాబట్టి మీరంతా నేను ఇక్కడ జ్యోతి వెలిగించేటప్పుడు అగ్గి పెట్టలేదు అన్నారు. నిజానికి ఎవరి జేబులో అగ్గి పెట్టలేదు అంటే ఎంత గ్రేట్ అసలు. కట్టలేదు కానీ ఎంగేజ్ రోడ్డు తాగుతున్నది మధ్య ఫ్యాషన్ అయిపోయింది. మహేష్ బాబు సిగరెట్ పొగలు వదిలితే పగలతో తాగుతాం అనేటువంటి ఆలోచన. అట్లా ఉన్న పిల్లలు ఇక్కడ మీరు ఎవ్వరు కూడా లేరు అంటే నాకు చాలా సంతోషమైంది. ఎవరు చేస్తున్నా సిగరెట్ లేదు, సిగార్ లేదు. నిజానికి చాలా 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 మంచిగా అనిపించింది. ముఖ్యంగా ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, ఎంబీఏ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, పొలిటికల్ గా ఉన్నారు, ఇంకా డిపార్ట్మెంట్లలో ఉన్నారు. ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వీళ్ళు ఉన్నారు, ఇంకా కాంట్రాక్టర్స్. మీరు ఏ వృత్తి చేపట్టినా కానీ అంకిత భావంతో చేయండి. మీరు అంకిత భావంతో మీరు అంటే కొంతమంది ఏమంటారు నేను డాక్టర్ కాబట్టి యాక్టర్ అయినా అంటారు, నేను ఏదో పెద్ద జాబ్ చేసేదాన్ని ఏదో టీచర్ దానికి వచ్చినా అంటారు. అది లేక ఇది వచ్చినట్టు కాదు. వచ్చిన దాన్ని మనం స్వీకరించి ఆ వృత్తిని మనము ఏకాగ్రతతో మనం మనసు పెట్టి పనిచేస్తే మనం పైకే ఎదుగుతాం. కాబట్టి ఏ పని ఏ వృత్తి కూడా చిన్నది కాదు. ఫ్రెండ్షిప్ లో ఎవరు కూడా చిన్న ఎక్కువ తక్కువ కాదు, ఏ కులాలు అడ్డురావు. కాబట్టి ఎంత పురుషోత్తం బాగా సంపాదిస్తున్నాడు, బాగా ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాడు అని అంటే ఆయన ఉండే తీరు ఎట్లా ఉంది చూడండి. అందరికి కలుపుకై తక్కువ ఉందా లేదా? ఇప్పుడు రామస్వామి నాడు అందరితో మాట్లాడుతున్నాడా లేదా? అవునా కదా? ఎక్కువ తక్కువలు ఉండవు. ఫ్రెండ్షిప్ లో ఎక్కువ తక్కువ సంపాదిస్తున్నారు, మేము తక్కువ సంపాదించి మాట్లాడతా లేదా అనే విషయాలు వస్తాయి. చాలా మంది మాట్లాడారు. నేను లాస్ట్ ఇయర్ కూడా ఎవరో అన్నారు నాకు, నేను ఏదో ఆటో డ్రైవర్ నేను మాట్లాడలేదు, వాళ్ళందరూ బాగా చదువుతున్నారు అని నాకు మాట్లాడబుద్ధి కాలేదు. కాంట్రిబ్యూట్ చేశాడు, మీటింగ్ వచ్చాడు, కానీ మాట్లాడేటప్పుడు మన వృత్తిని మనం స్వీకరించాం. మనం ఏ పని చేసినా కానీ మన నిబంధనతో చేస్తున్నాము, నిజాయితీగా చేస్తున్నాము, సేవ చేసేటటువంటి తత్పరతతో చేస్తున్నాం. కాబట్టి ఏ వృత్తిని కూడా కింద పట్టేది లేదు. మన వృత్తిని మనం ఖచ్చితంగా చేస్తున్నామా లేదా అది మనం చూసుకోవాలి. ఫ్రెండ్షిప్ లో ఇలాంటివి ఏముండవు కాబట్టి ఫ్రెండ్షిప్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటో చెప్పాలనుకున్నా నేను, నిజానికి నేను మార్కెట్ వచ్చింది ఇదే మీటింగ్. ఇద్దరం కలిసి వస్తాం, కొంచెం చూసుకుంటారు నాకు. అయినా ఇప్పుడు ఏమైంది, మీరు పెట్టే భోజనం తిన్న తర్వాత నాకు ఫస్ట్ నిద్ర వస్తుంది అసలు. అంతకు ముందే ఉంటే ఇంకా కొంచెం యాక్టివ్ ఉండేదాన్నేమో, బాగా నిద్ర వస్తుంది, కళ్ళు చూసుకోపోతుంది. అంత మంచి భోజనం పెట్టారు. ఆ భోజనాన్ని అరేంజ్ చేసినటువంటి ఆర్గనైజర్స్ ఎవరో ఉన్నారు, వేడు వాళ్ళు కదా. నిజానికి చాలా పర్ఫెక్ట్ గా చేశారు నన్ను. ఇంకొక విషయం ఏం చెప్పాలంటే, మన పిల్లలకు మనం నేర్పించాల్సింది ఏంటి అంటే, మీరు పర్ఫెక్ట్ ఉన్నారు. నిజానికి మీ తల్లిదండ్రులు చాలా గొప్పగా పిలుస్తారు. నేను చెప్తున్నా కదా, మీ తల్లిదండ్రులు చాలా గొప్ప వాళ్ళు, మంచి విధానం కన్నా అన్నటువంటి ఫీలింగ్ వాళ్ళకు. అదైతే ఖచ్చితంగా చెప్పగలం. బోలేపల్లిలో తల్లిదండ్రులు గొప్పవాళ్ళు, ఆ భూమి గొప్పది, ఆ పిల్లలు గొప్పవాళ్ళు. అట్లా మీరు గొప్పవాళ్ళు అయితే కానీ మీ పిల్లల్ని కూడా మీరు విలువలు నేర్పించండి. ఇంకా ఇప్పటి పిల్లలకు అసలు వాల్యూస్ తెలుసుకోలేదు, పెద్ద చిన్న లేదు. ఇంటికి ఎవరైనా వస్తే హాయ్ అంటారు, పోయేటప్పుడు పాయ్ అంటారు. కానీ ఒకప్పుడు మీరేం చేసేవాళ్ళు, రిలేటివ్స్ ఎవరైనా వస్తే ఉంటారా, ఎన్ని రోజులు ఉంటారు, మనతో పట్టుకుంటారా లేదా అని మాకు సంతోషం వేసేది. ఈ కాలంలో మా పిల్లలకు అది లేదు. చదువు 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 అని చెప్పి మనం వాళ్ళకు ప్రెషర్ పెడుతున్నాం. కాబట్టి ఆ చదువులో ఉండి వాళ్ళు చదువుకుంటున్నారులే అని మనం కూడా వదిలేస్తున్నాం, మీరు కూడా వదిలేస్తున్నాం పిల్లల్ని. ఎవరైనా వస్తే పలకరించాలన్నటువంటి కనీస జ్ఞానం కూడా లేకుండా పోతుంది. కాబట్టి మీరు మీ పిల్లలకు మాత్రము ఈ స్కిల్స్ నేర్పించండి. స్కిల్స్ ఏంటంటే
మనమంటే ఏంటో ఆత్మావలోకనం చేసుకోవాలి. ఎందుకంటే ఈ కాలంలో ఏమవుతుంది, నేను లావుకున్నా, నేను బగ్గకున్నా, నా ముగ్గు తగ్గుందా, నా ముగ్గు కొడుకుందా, ఎవరు నెచ్చరిస్తారేమో అంటే మన బలహీనతనేంటి, మన ఫలాలేంటి మనకు తెలుసు. ఒకవేళ పిల్లలకు అది తెలిసి ఉందనుకోండి, ఎవరేమన్నా అవును లావునండి ఇంకేంటి అనేటటువంటి క్వశ్చన్ వస్తుంది. వాళ్ళు చెప్పిననుకోండి ఇంటికి వచ్చి వాళ్ళు చాలా ఫీల్ అయిపోతుంటారు, చదువుపైన ఇంట్రెస్ట్ పెట్టారు. కాబట్టి ఇట్లాంటి కొన్ని నేర్పించాలి, సమస్య పరిష్కారాలు నేర్పించాలి పిల్లలకు. తర్వాత పెద్దల పట్ల గౌరవం, సమాజాన్ని పట్ల అవగాహన, తర్వాత మర్యాద నేర్పియాలి. ఇవన్నీ ఒకవేళ మన పిల్లలకు నేర్పించగలిగితే ఆ పిల్లలు కూడా మనల్ని చూసి మన టీచర్స్ ఈ కాలంలో చెప్పేవాళ్ళు చాలా తక్కువ ప్రైవేట్ స్కూళ్ళలో అవన్నీ చెప్పారు. లెసన్స్ వైపు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. కాబట్టి తల్లిదండ్రులుగా మనం వాళ్ళతో కొంత కాలం గడిపితే, కొంత టైం కేటాయిస్తే మాత్రం మన పిల్లలు కూడా మీలాగానే గొప్ప వాళ్ళ అవకాశం ఉంటాయని చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా పురుషోత్తంకు, రామస్వామికి, వేణు, రాఘవేందర్కు, ఏసీను అందరుకుంటున్నారు. వీళ్ళందరికీ కూడా స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మీలో మీ కుటుంబంలో నన్ను ఒక దాన్ని చేసి ఈనాడు ఈ సంతోషానికి మీ కారణమే. కాబట్టి మీ అందరికీ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉపాధ్యాయ ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు అందరికీ శుభాకాంక్షలు. సంవత్సరాల క్రితంలో మిమ్మల్ని చూసినటువంటి మేము మీకు విద్యను బోధించాము. ఇంతవరకు మీరు మా హృదయంలో భద్రపరుచుకొని మమ్మల్ని ఈనాడు పూర్వ విద్యార్థుల ఐక్య వేదికలో మమ్మల్ని అందరినీ కలుసుకునేటువంటి అవకాశం కలిగింపజేసినందుకు మీకు నా యొక్క కృతజ్ఞతలు. ఉపాధ్యాయ మిత్రులు చాలా వరకు తమ అనుభవాలు చెప్పారు. అది చెప్పినాయి కాబట్టి నేను ఇంతసరిగా మాట్లాడి పరిశీలిస్తున్నాను. ఇది వాస్తవంగా ఈరోజు పర్వదినం అంటే పర్వదినమే. ఎందుకొరకంటే ఈనాడు విద్యార్థుల యొక్క ఆత్మీయ సమ్మేళనం అంటే, ఈ ఆత్మీయ సమ్మేళనంలో మనం ఎట్లా ముట్టడించుకున్నామంటే మనసు పెట్టి మనసారా మాట్లాడుతున్నాం. కాబట్టి ఇది నిజంగా పండగ కంటే ఎక్కువ మన పండగ రోజు కూడా ఇంతమంది కలవరు, ఇంత మంచిగా సంతోషంగా ఉన్నాము. కాబట్టి మీరు మంచి వేదికను ఏర్పాటు చేసి, మంచి భోజనాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ తృప్తిపరిచినారు. ఇది ఒక మంచి సత్సాంప్రదాయము. ఈ విధంగా తరాల మంది మా తర్వాత వాళ్ళు కూడా ఇదే సంప్రదాయాన్ని అనుసరించాలని చెప్పి కోరుతున్నాను. విద్యార్థులారా, మీరు ఇంతవరకు పురుషోత్తం చెప్పినటువంటి 4 విషయాలు చెప్పాడు. విద్య అనేటువంటిది మీరు ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్ స్థాయికి వచ్చిన తర్వాత, అసలు మీకు ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడు మీకు క్రమశిక్షణ తెలియదు. వాస్తవంగా 6th to 10th లోపల మీ జీవితానికి ఉపయోగపడేటువంటి క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య, వినయ విధేయతలు, తెలివితేటలు అన్నీ కూడా మీకు హై స్కూల్లోనే ఉపాధ్యాయులు చెప్తుంటారు. అవి మీరు ఎక్కువగా అనుకరిస్తుంటారు ఆ దశలో. అవే మీ జీవితానికి, మీ భావి జీవిత దశకు ఉన్నారు. తర్వాత మీరు హయ్యర్ స్టడీ చేయొచ్చు, కానీ మీకు ఆ హయ్యర్ స్టడీస్లో కానీ భావి జీవితంలో కానీ ఉపయోగపడేటువంటిది ఈ విలువలతో ఉన్న విద్య. ఇంకా ఇప్పుడు మీరు చెప్పిన రకరకాలుగా శ్రమపడిపోయిన చెప్పిన విద్య నేర్చుకున్నది కేవలం అందరూ ఉద్యోగాల కలిగి కాదు. ఈ రకరకాల రంగాల్లో స్థిరపడవచ్చును. కొంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, కొంతమంది వేరే రియల్ ఎస్టేట్స్ ఉన్నారు, కొంతమంది వ్యవసాయంలో ఏ చేసుకున్నప్పటికీ మనం సమాజంలో ఉన్నాం కాబట్టి సమాజంలో గౌరవంగా బ్రతకాలి. మనతో పాటు సమాజంలో ఉన్నటువంటి పేదలకి వారికి ఉంటే కూడా మనం సహాయ సహకారాలు అందించాలి. ఎందుకంటే మన జీవితం సార్థకం చేసుకోవాలి. కేవలం మనదే ఎప్పుడు మనమే అనుకుంటుంటే అది సార్థకమైనటువంటి జీవితానికి అది విలువనే లేదు. కాబట్టి ఒక విస్తరాకుని మనం ఎప్పుడే భోజనం చేసాం, దాని జీవితం సార్థకమైంది. దాన్ని ఎందుకు ఉపయోగించినాం? మనం భోజనం చేయడానికి ఉపయోగించాం, దాని జీవితం సార్థకమైంది. అలాగే మనము పుట్టినాము కాబట్టి మనం కూడా పుట్టినామంటే మన జీవితం సార్థకం చేసుకోవాలంటే మనము కూడా తోటి వారికి సహాయ సహకారం, మనం ఉన్న దాంట్లో సహాయ సహకారాలు అందించాలి. తర్వాత మన యొక్క శిష్యుడు ఏం చెప్పాడంటే, తల్లిదండ్రులు ప్రథమ
గురు పూజింపబడే వారిలో నలుగురు: తల్లిదండ్రులు, గురువు, తర్వాత భగవంతుడు. ఈ ముగ్గురు తప్పకుండా తల్లిదండ్రులను మనం ఎప్పుడూ విస్మరించకూడదు, గురువును కూడా విస్మరించకూడదు. భగవద్ ధ్యానం మనకు అవసరం. ఈ భగవద్ ధ్యానమే మనకు అవసాన దశలో మనం వృద్ధాప్యమైన తర్వాత మనకు మానసిక ప్రశాంతత కొరకు కాపాడుతుంది. కాబట్టి అది కూడా భగవంతుని కూడా ధ్యానించాలి. ఈ విధంగా మీరంతా సుఖ సంతోషాలతో పిల్లలతో మంచిగా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాను. ఇక నా యొక్క ప్రజలు ఏర్పాటు పరదాస్యము వాపి చిర సౌఖ్యము నింపి మన జాతి పితకాభిమాన్యుడయ్యే. పరదాస్యమును వాపి చిర సౌఖ్యము నింపి మన జాతి పితకాభిమాన్యుడయ్యే. అస్పృశ్యతను బాపి అజ్ఞానమును తుంచి అంబేద్కరుండేమో అమరుడయ్యే. సంగముడాచార సంస్కరణల చేసి వీరేశలింగము వినుతికెక్కే. గట్టి పట్టును చూపి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రానికై అశుభాసే. అడుగు అడుగున మహనీయులవనిలోన త్యాగధనులైరి తమ జన్మ ధన్యమగుచు. అట్టి కనులింక నీ భూమి పుట్టవలయు అనుచు ఆశింతు భారతీ అనవగతము. ఓ తెలంగాణమా, ఓ తెలంగాణమా, ఓ మహాతల్లి కరుణించు మాయమ్మ కల్పవల్లి. ఓ తెలంగాణమా, ఓ జాతి జాబిల్లి పుణ్యంబు చేకూర్చు పుష్పవల్లి. ఓ తెలంగాణమా, ఓ నాటి మా తల్లి యాతనలను దూరు జాతికెళ్ళి. ఓ తెలంగాణమా, ఓ శాంతి సిరి తల్లి దయవిడనాడకి ధర్మవల్లి. నిన్ను పెద్ద తల్లి ఎన్నాను నీచునల్లా, నీదు సంపద నిండాను ముక్కవల్లి. నిజము బ్రక్కగదాపేల నీకు తల్లి, నిజము నిలకడ మీదనే నిండు తల్లి. రామహేంద్ర కవీంద్రు రత్నాల మేడలో పసడి గిన్నెల నొక్కు పాలు త్రాగి సోమయాదుల వారి హోమ వేదికలపై అల్లారు ముద్దుగాటలాడి శ్రీనాథుల సువర్ణ శ్రీ సమాధికలలో హాయిగా తూగుడుయానలూగి భాగవతుల వారి పంచపాళీలలో మెత్తని శయ్యల నొత్తిగిల్లి విజయ విద్యానగర రాజ వీధులందు దిగ్గజముల మీదనే తిరిగి తిరిగి కంచు జయ భేరి దశల మృగించుకున్న ఆంధ్ర కవితా కుమారి జయోస్తు నీకు. గంటాన కవితను కథను త్రొక్కించిన నలుగులి నాడు లేరు. కలహాన కంచుడెక్కల నుగ్గు నుగ్గు గావించు శ్రీనాథులి వేళలేరు. అంకాన వాణ నోదాచి అంకాన వాణి నోదాచి జోదను పాడు పోతనా మాత్యులి
ప్రొద్దులేరు అందాన ప్రభువుచే పల్లకి నెత్తించుకొను పెద్దనార్యులీ దినములేరు వాణి నారాయణంతు సవాలు కొట్టి మాట నెగ్గించుకొను వీరులీ పూటలేరు మరల యొక్క నాటు వెనుకకు మరలి చూచి దిద్దుకోమ్మ బిడ్డల తెలుగు తల్లి. ప్రధానపతి గోపాలకృష్ణ టీచర్, జమిలా టీచర్, ఖాజామైన మధుర నాయకుడు. తెలుగు సార్ చదువు లెక్క చదువుతుంటే మళ్ళీ మేమేం చేయాలి? భీమసేన, తర్వాత రమేష్ బాబు, తర్వాత విజయుడు సార్. విజయ్ ఏమైనా విజయ్ తెలుస్తాం చిన్నవాళ్ళు కదా. అది ముఖ్యంగా అంటే ఈరోజు విచ్చేసినటువంటి 20 సంవత్సరాల కింద ఎట్లా ఉన్నారు, ఇప్పుడు కూడా అదే ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి ప్రియమైనటువంటి గాయకులు వాళ్ళు అదే కదా. అంటే అప్పుడు గుర్తొస్తుంది. అంటే జోకులు పెట్టారని చెప్పి మాట్లాడతాను. అది మెయిన్ ఇంపార్టెంట్. అంటే 2000లో నేను కోలేపల్లికి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ రావడం జరిగింది. అంతకుముందు కొల్లూరు, ఏనుమన్గంట, కోలేపల్లి. మళ్ళీ కోలేపల్లి నుంచి జానపేట పెద్ద స్కూల్లో కూడా పనిచేసిన, అక్కడ నుంచి గెజిటెడ్ మాస్టర్గా పోవడం జరిగింది. అయితే మెయిన్ ఇంపార్టెంట్ పెట్టేసరి జోడు ఏం జోక్ అంటే సార్ ఈ ప్యాంటు ఉంటుంది కదా, ఈ ప్యాంటు సగాన్ని ముట్టుకొని టిఫిన్కే దాంట్లో పెట్టుకొని వస్తుండే. దానికి మళ్ళీ ఇది టీచర్ది లారీకి పెట్టుకొని వస్తుండే. జీపు అక్కడ పోయినప్పుడే ఏం పెట్టదా ఈ బ్యాగు దొరకవా ఇలాంటి ఊరు తీసుకొని వస్తుండే. మేము ఊరికే నవ్వుతుంటే జోక్ చేస్తుంది. అదేవిధంగా ఆయన సార్ ఏంటంటే పెట్టాయి సార్ క్యారమ్ బోర్డు నాకన్నా మంచి ప్లేయర్ అంటే కృష్ణారెడ్డి సారు, ప్రభులింగం సార్ అంటే మీకు జ్ఞాపకం ఉంటుంది. బయాలజికల్ సైన్స్ కృష్ణారెడ్డి సారు, సార్ ప్రభులింగం సార్, ఈ సార్ని తెచ్చి విచారణ ఓడగొట్టాలి అంటే క్యారమ్ బోర్డులో ఈ మాస్టర్ సార్ గోపాల్ సార్ గారు మీరు ఊరికి క్యారమ్ బోర్డు ఆడతారు సార్ అంటే లీడర్ అది గోపాల్ సార్ చెప్పేది. ఆయన మొత్తం బుక్ చేస్తుంది. ఆయన టైమ్స్ అన్ని బుక్ చేసేది నేను. తర్వాత నేను మొత్తంలో 2 సార్లు గెలిచిన. అంటే తొండాక నేనే ఒప్పుకోవాలి కదా. ఏమంటే నన్ను ఓడించగలను ఎవరు లేదు, నేను డిస్ట్రిక్ట్ ప్లేయర్ అది ఉండకూడదు అన్నాడు. ఆ మాట అన్నంత వరకు ఓడగొట్టాలి నాకు బుక్ చేయి, నాకు బుక్ చేస్తే అయిపోతుంది కదా. అయితే అట్లా గెలవడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మీరు ఎంఏలు యూనివర్సిటీలో చేసి వచ్చారు, డిగ్రీ చేసి వచ్చారు, ఏం నాలెడ్జ్ ఉంది మీకు అన్నారు. స్కూల్ పేరు సార్ అన్నా ఒకటే, నేను 3 కోర్సు చెప్తాను, అవి కూడా సైలెంట్ కోర్సు రాయి. నేను ఒప్పుకుంటా అన్నా నాలెడ్జ్ కే వస్తుంది కదా, ఫస్ట్ కేఎన్ ఓటమి నాలెడ్జ్ ఇమ్మీడియట్లీ ప్లస్ టాకీస్, ఈ 3 కూడా సైలెంట్ వస్తున్నాయి. 3 తప్పులు రాశాడు. నేను దండం పెడతా తిరిగి సార్ అంటే ఎప్పుడు కూడా అట్లా గర్వంగా ఉండకూడదు. నేనే డిస్ట్రిక్ట్ లేదంటే కూడా ఇచ్చినాము. దాంట్లో కూడా ఇంగ్లీష్ 3 తప్పు రాశాడు సార్. తప్పు రాసిన మాట్లాడకూడదు. అంటే ఆయన ఇచ్చేసి ఓల్డ్ ఇచ్చేసి అంటే వాళ్ళు చాలా నాలెడ్జ్ ఉంది, సాధారణ ఆయన మాట్లాడకూడదు. నేను కూడా అంటే మన అట్లా పెద్దయ్య సార్ తోటి చాలా జోక్ చేస్తుంటివి, నవ్వుతుంటివి. తర్వాత ఓటింగ్ పిల్లలు చెప్పి చూడండి, 6th నుంచి 7th వచ్చినప్పుడు పిల్లలకు అప్పుడప్పుడే మెచ్యూరిటీ మేము కాదని ప్రోత్సహించలేదు. కానీ ఈ గోపాలరెడ్డి సార్ వేస్తుండే, ఆయన చేసినట్టే స్టిక్ చేస్తుండే పిల్లలు తెలుసు కదా, స్టిక్ నాటి కొట్టియొద్దు అంటే అప్పుడప్పుడే వచ్చిన పిల్లలు దాటి 7th దాటి 10th వచ్చినప్పుడు చూసుకున్నాను. అంటే పిల్లలకు అన్యాయం జరగకూడదు అనేది. ఇప్పుడు మాకు స్మార్ట్ వాల్యుయేషన్ తెలియకపోతే 14 మార్కులు అంటే 14 మార్కులు ఫెయిల్ అవుతారు కదా, 18, 19 వరకు వీళ్ళందరికీ తెలుసు. అంటే పాస్ చేసుకుంటే పిల్లలను ఎంత నష్టం చేయకూడదు అనే ఉద్దేశం ఇప్పుడు కూడా మాకు ఉంటుంది. అదేవిధంగా ఈ మన ఎవరు
వెంకటమ్మ బాధపడ్డది చూడండి. అది బాగా కన్నీళ్ళు పెట్టుకున్నది. అమ్మ లైఫ్ మా అల్లుడు బాగా తాగి చనిపోయాడు. ఒక మనవరాలు మనవడు ఇప్పటికి కూడా వేరు చేస్తున్నాడు. దాంట్లో ఘంటసాల పాట ఒకటి ఉంది. బ్రతుకు పూల పాట కాదు, అది పరవశించి పాడుకునే పాట కాదు, బ్రతుకు పూల పాట కాదు. ఇది ఎందుకు పాడవలసి వచ్చిందంటే, మీరందరూ గ్రూప్లో ఉన్నారు, లేని వాళ్ళకు అంటే వీళ్ళకి ఉన్నటువంటి మీ మిత్రులకు మీరు ఉన్న వాళ్ళు సాయం చేయండి. గ్రూపులో కూడా మమ్మల్ని కూడా కలుపుకోండి. జన్మలుగా నా ఒకటి మిమ్మల్ని కలుపుకుంటే మాకు ఫ్రీగా ఉండదు సార్ అంటే అరే ఇప్పుడు ఇంకా పెద్దగా 35 సంవత్సరాలు అయింది, ఇంకా పిల్లల చేస్తులా గ్రూపులో కలపండి. తిక్క చేస్తారు మేము గురువులం కాబట్టి అవి చేయకూడదు, చేయరు. ఆ పిల్లలకు సాయం చేయండి. మాకు వచ్చింది మేము కూడా సాయం చేస్తాం. ఇప్పుడు నాగరాజు చెప్పాడు రామస్వామి, అట్లా చాలా వరకు ఎవరికి అన్ని ప్రతి ఒక్కరి కూడా కష్టాలు ఉంటాయి జీవితంలో. కష్టాలు లేని వాళ్ళు ఎవరు లేరు. దాన్ని ఎదుర్కొని నిలబడమే మన యొక్క విధి. ఇప్పుడు నేను ఈ జాబ్ చేసుకుంటూ కూడా నేను అదృష్టమని చెప్పడం లేదు. ఎంపీలు వెంకటేశ్వర యూనివర్సిటీ చేసి భాగవతంలో మానవీయ హ్యూమన్ వాల్యూస్, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో నా జూనియర్ నా పిహెచ్డీలో తీసుకున్నాడు. డాక్టర్ విద్యానందరావు అని బాలయ్య కాలేజీలో నా జూనియర్. ఇప్పుడు తెలుగు యూనివర్సిటీ విద్యానందరావు విద్యానందరావు మంగళూరు. అయితే 450 మందిలో 45 సీట్లు ఉంటాయి. దాంట్లో పిహెచ్డీలో సీట్ రావడం జరిగింది, అది కూడా అయిపోవడం జరిగింది. అంటే ఎప్పుడు కూడా చదువుకు వయస్సుకు సంబంధం ఉందా? లేదు. ఇప్పుడు మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఇప్పుడు జాయింట్ కలెక్టర్ ఎస్పీలు అవుతుంది. మా క్వాలిఫికేషన్ ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇది ఒకటే. మాకు మీరు ఈరోజు చాలా అంటే 10 గంటల అయిపోయింది, కొన్ని నాకు బ్యాచ్ ఫస్ట్. అయితే ఈ రకంగా కలెక్టర్లో కూడా ఇంకా గౌరవం ఉంది కదా. మాకు అదొకటే తృప్తి. డబ్బు ఇది కూడా అయినటువంటి అందరికీ అవసరమే. అది న్యాయమైనటువంటి పద్ధతిలో సంపాదించాలి, ఖర్చు పెట్టాలి, సద్వినియోగం చేయాలి. ఈ కాలంలో ఏమైంది అంటే ఈ అరే అందేస్తున్నా కదా ఈ మందు చల్లకుండా తాగి ఏదైనా కూడా లిమిట్ తగ్గకపోతుంది. బాగా జ్ఞాపకం. ఎప్పుడో ఒకసారి అకేషన్ ఉన్నప్పుడు కొద్దిగా తీసుకుంటే ఏం కాదు. మీరు తీసుకుంటారు అంటే నేనేం తీసుకోను. అది శ్రీమతికి తెలుసు కదా, ఆమె తీసుకుంటున్నా తీసుకుంటాను. కాబట్టి అటువంటి చెడు అలవాట్లకు చెడు అంటే ఇప్పుడు కొన్ని షార్ట్గా చెప్తాను. థీసిస్లో ఈ మానవీయ ప్రియ విలువల్లో అంటే నా సబ్జెక్ట్ థీసిస్లో వినయం, సత్యం, క్షమ, దయా, కృతజ్ఞత, ధర్మం, ప్రయత్నము, సేవా, తత్పరత, సమయ పాలన, త్యాగం, మధురవం, ఇవి వ్యక్తిగతమైనటువంటి మానవీయ విలువలు. ఈ క్షమ అంటే ఓర్పు అంటే మీకు అర్థం కాలేదు కాదని చెప్పి తప్పుగా చెప్పింటాం కదా. అదేవిధంగా ఈ సామాజిక విలువల్లో అహింస, సమత్వం, మాతృవత్, పరదారీషు, దానప్రత, తపస్సు, అంటే ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. గోపారెడ్డి గారు ఒక నిద్ర వస్తుందని ఆయన అంటాడు ఇబ్బంది. కాబట్టి ఈ మనిషికి అన్ని ఆహారం, నిద్ర అన్ని పశువులకు మనకు సమానం. కానీ యుక్తాయుక్త విచక్షణ అనేది మనకు ఉంటుంది. యుక్త అయుక్త చేయదగినవి, చేయదగనివి. కాబట్టి మనకు ఆ భగవంతుడు అటువంటి ఒక నిరీక్షడు యుక్త మంచి నిరీక్షడు. కాబట్టి మీ లైఫ్ చాలా మంచిగా నడుపుకుంటూ పిల్లలను బాగా చదివించండి. మెయిన్ ఇంపార్టెంట్ విద్యా దదాతి వినయం. ఈ శ్లోకం ఎవరు చెప్పలేదు. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే గురువు, నేను తాడులో గ్రాడ్యుయేట్ అయినప్పుడు మా గురువులు వస్తే కూడా అక్కడ పాద నమస్కారం చేస్తాను. అంటే గురువు ఎప్పటికీ కూడా గురువే. కాబట్టి మీరు చాలా ఆప్యాయతతో, ప్రేమతో మరి ఈరోజు తీసుకున్నటువంటి ఆత్మీయత మాకు చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. మేము 5 సంవత్సరాలు మా లైఫ్ స్టైల్ పెరుగుతుంది. అంటే మీరు అంత సంతోషంగా మీరు ఉండడం ఎప్పుడు ఇట్లే ఉండాలి. ఇంకోటి సంతోషంగా ఉండడమే మనిషికి ఆరోగ్యం. ఇంకోటి ఎక్సర్సైజ్ చేయడము, వాకింగ్ చేయడము. 35 అంటే కదా మీకు అందరికీ ఉన్నటువంటి నా తోటి మరి ఎప్పుడు 2006 వరకు పనిచేసినటువంటి ఉపాధ్యాయులు మరి ఇంతవరకు కొంతమంది రిటైర్డ్ అయ్యారు, కొంత రిటైర్డ్ కాలేదు.
ధన్యవాదాలు తెలుపుతూ మరి అలాంటి విద్యార్థులు మరి మీరు కూడా కష్టపడి ఎన్నో విధాలుగా 40-45 మంది విద్యార్థులు వారిని అనేక చేయడానికి కృషి చేసినటువంటి అద్భుతాలను చెప్తే మరి మీకు బాధ కావచ్చు. ఆ విద్యార్థులు కలిసి పనిచేసారు. వాళ్ళకందరికీ కూడా నాయక కృతజ్ఞత తెలియజేస్తూ మరి తెలియజేస్తూ నేనే చెప్పవలసిన విషయాలు మా మిత్ర బృందం అందరూ చెప్పేశారు. మరి నాకు మిగిలినవి ఉన్నాయా? మరి ఓటార్థానికి చెప్పి ఇవ్వాల్సింది అంతేనా? ఏమైనా శాస్త్రపుత్రం మాట్లాడలేకపోతే మా హెడ్మాస్టర్ మాజీ హెడ్మాస్టర్ ఏం మాట్లాడి కాబట్టి హెడ్మాస్టర్ ఏం మాట్లాడలేకపోయాడు అని కూడా అన్నారు. కాబట్టి దయచేసి మరి ఏదేమైనా జమీలంటి గారు బాగానే చెప్పారు. ఇప్పుడు తాజాగా మీ అందరూ సంతోష పెట్టడానికి కూడా మంచి 2 పాటలు పాడిందో మన విజయ్ కుమార్ అందరూ రకరకాలైనటువంటి వాళ్ళ అభిప్రాయాలన్నీ చెప్పడం వల్లనే ఆనాడు బోధించిన విద్య గురించి బోధించినటువంటి విషయాల గురించి నేర్చుకొని ఈనాడు ఇంత ప్రయోజనం కలిగింది. మమ్మల్ని మీరు గౌరవిస్తున్నారంటే చాలా సంతోషం ఉంది. మరి ఇదే కాకుండా మరి ఇంకేం చెప్పాలంటే ఈనాడు ఉపాధ్యాయులు ఈ విధంగా మీరు చాలా మర్యాద చేస్తున్నారు, చాలా సంతోషం. కానీ తల్లిదండ్రులు చేస్తున్నట్టు లేదో నాకు అనుమానం. రేపు భవిష్యత్తులో ఈ యూట్యూబ్లు వస్తున్నాయి. 10 మందిని అన్న తల్లి 10 మందిని పెంచి పోషించి పెద్ద చేసి పెళ్లి చేస్తారు. కానీ ఆ 10 మంది కలిసి ఆ తల్లిని వృద్ధాశ్రమంలో పంపుతున్నారు కాలం. ఆ 10 మంది మరి ఎంతవరకు సమంజసము తల్లిదండ్రులు పోషించుకోవడము మరి మీరు కూడా అర్థం చేసుకొని ఒక చిన్న జోక్ ఉంది. అమ్మాయి దగ్గర పెళ్లి చేసుకునేటప్పుడు అత్తగారికి పోయేటప్పుడు ఏడుస్తాడంట. ఆ తర్వాత అబ్బాయి ఏం నవ్వుతాడు, ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చినాక చూసుకో మాట్లాడుతుంటే ఆ రకంగా అమ్మాయి జోక్ ఉంటుంది. కాబట్టి అమ్మాయి ఆ రకంగా మీ భార్యను మీ భర్తను చూసుకోను, మీ పిల్లలు చూసుకోను సంతోషపడకుండా బాధ పెట్టకుండా మరి తల్లిదండ్రుల తర్వాత అత్తమామలు ఉంటారు. ఆ అత్తమామలకు సేవ చేయడం చాలా దుర్బలంగా కాలుస్తుంది ఈ కాలం. కాబట్టి ఆ పని చేయకుండా మీ అత్తమామలు కూడా మంచిగా వృద్ధాప్యంలో చూసుకుంటారని వారికి సేవ చేసుకుంటారని చెప్పని మరి ఒక చిన్న ఉన్నాయి మధ్యలో అత్తకు ఆ మామకు అమ్మాయి కొడదమ్మ చల్లటన్నం పెట్టిందట. సాయంకాలం పెట్టుకుంటే సజ్జనం మరి చల్లటన్నం పెట్టింది. యూట్యూబ్ లో వచ్చింది. దాంట్లో కలిసిన కొడలు మామ కలిసిన పడితే కొడుకులు వచ్చి ఏం చేయాలి, ఏం చేయాలి మా నాయన గురించి చాలా లేదు. చిన్న కొడుకు వచ్చి సార్ తిరుగుతున్నారు మాకు తిరుగు మా వీడియో కోసం ఆస్తి 3 ఎకరాలు అంటే ఆ మొట్టమొదటి రిజిస్ట్రేషన్ చేసుకోమని తెలుసుకోవాలి. ఇక ముసలి పెట్టాలని ఉంటానే పెడతారుగా సరే పెట్టు. కాబట్టి మీరైనా కూడా ఆ రకంగా రేపటి నాటి భవిష్యత్తులో వృద్ధాప్యకి రాక తప్పదు. కాబట్టి ఆ తల్లిదండ్రులను మంచిగా వాళ్ళకి సేవ చేసి మోక్షం ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ఇంకా ఏమైనా మాట్లాడి అందరికీ కోరైతుంది కాసేపు మాట్లాడి నాకేం లేకపోతే ఇంకేం లేదు. కాబట్టి అయినా మీరు మాట్లాడుతున్నట్టు సంతోషపడాలనుకుంటా నేనే. మరి ఏదేమైనా మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పని కోరుకుంటూ మీటింగ్ లేదు, ఇంటింగ్ లేదు, ఇంటింగ్ లేదు. అయ్యి ఎక్కడ పోతాడు ఇక సార్ కింద పెట్టట్టున్నాడు. హలో అన్నమనే రోజుల్లో 9 సంవత్సరాలు మా ఊళ్ళో పనిచేసేవారు. వినమంటుందా? పనిచేసుకుంటుందా? అయితే ఉద్యోగం చేస్తూ ఏం చేసి పొద్దున్న లేసి 6 గంటలు వేసి మాకు వ్యవసాయం 75 ఎకరాల భూమి ఉంది. మా తల్లిదండ్రులు సంపాదించిన భూమి 75 ఎకరాలు. నాకు అన్నదమ్ములు నేను 3వ వాడిని. అవుట్లో ఉద్యోగం చేసి ఏం చేసేవారంటే పొద్దున్న లేసి బావి దగ్గర పోయి కార్యక్రమాలు తీసుకొని 50 కూడా తీసుకొని
ఆ వచ్చి 15-20 ఎకరాలన్నీ కనీసం తిరగొచ్చేవాడు. ఆ అలవాటు ఆ కాలంలో ఉన్నది. ఇప్పటికైనా కూడా ఉద్యోగం చేస్తూ ఎక్కువ మటుకు నడకనే ఉండేది మాకు. కోకంపల్లి నడవాలంటే 4 కిలోమీటర్లు, ఆ గౌరెడ్డిపల్లి నడవాలంటే 4 కిలోమీటర్లు, ఇంద్రనగర్ నడవాలంటే 4 కిలోమీటర్లు. ఇట్లా ఉద్యోగం చేసుకుంటూ కూడా లారీలో ప్రయాణం చేసే జాలిపేట లారీ కదా సాధనాన్ని లాభపాటు 4 కిలోమీటర్లు. అట్లా కొంత నడక అలవాటు ఉంది. ఆ నడకను ఒకటి తినే ఆహారం ఇంట్లో 10 మంది కలిసి ఉన్నాం. మేము 40 మంది చెల్లెలు. అయితే కుటుంబం 20 మంది, ఇంచుమించు 40 కాదు 24 మందికి నా భార్య రొట్టెలు పెట్టాలి. మా వదిలేమో అన్నం కూడా చేయాలి. ఆ తినేది చేసింది కానీ ఎక్కడ స్పెషాలిటీ లేదు. ఇప్పుడు ఈ ముసలితనంలో మాత్రము నేను తినే ఆహారం చెప్పాలంటే ఉదయం చేస్తే ఎప్పుడు తింటున్నాను. 5వ పదవి అలాంటి ఆ జీడిపప్పులు, మింటాలు, నానబెట్టే మింటాలు, నువ్వులు, ఔషధం ఈ రకంగా 8 గంటల లోపల చిన్న ఆహారం అయిపోతుంది. ఆ తర్వాత వంటలు చేసి 10 గంటలు 10 గంటలు అవుతుంది. ఆ 10:30 టిఫిన్ చేస్తారు. మధ్యాహ్నం కూడా ఔషధం సరే కూరలు, ఐడలు, అరకలు, కొరలు, అడ్డుకొరలు ఈ రకంగా 5 రకాల కొరలు తీసుకొచ్చిన ఆ కొరలు తీసుకొని మధ్యాహ్నం క్లాస్ కొట్టుకున్నాను. ఉదయం 4 గంటలు మధ్యాహ్నం సాయంకాలం రొట్టె తిరగదు. ఆ రొట్టెల ఆరోగ్యం అయినా నాకు 6 కిలోలు మీకు క్యాన్సర్ కూడా క్యాన్సర్ దాని తర్వాత ఖరాబ్ వచ్చింది. ఖరాబ్ వచ్చినాక 1 లక్ష రూపాయలు పెట్టి హాస్పిటల్ జైన్ కూడా అది జైన్ అయితే 50 లక్షల రూపాయలు కొనవేడికలు వచ్చినాయి. సంతోషం. అయితే అట్లా 2 లక్షలు క్యాన్సర్ వచ్చి కూడా ఆపరేషన్ ఖర్చు అయింది. అదేదో డాక్టర్ కొంచెం తెలిసినోడు కాబట్టి 2 లక్షలే నా ఆరోగ్యాన్ని దృఢపరిచిండు. దేవుని దయ వల్ల ఇంతవరకు ఆరోగ్యంగా ఉన్నా. కొందరికి 4 లక్షలు కాదు 20 లక్షలు, 10 లక్షలు, 30 లక్షలు కూడా మా బంధువులు చనిపోయారు. మా అన్నలు కూడా ఇక్కడ క్యాన్సర్ వచ్చింది. కానీ వాళ్ళిద్దరు తెలిసిన వాళ్ళని ఏడాదిలో కూడా నేను మాత్రం 4 సంవత్సరాలు బతికింటే మా బంధువులు సంతోషపడతారు చూస్తాం అని చెప్పారు. ఇప్పటికీ మా ఆవిడ ముఖ్యంగా చెప్పాలి ఏంటంటే నా మిస్సెస్ కూడా పాపం చాలా కష్టపడి ఉద్యోగ రీతిలో కూడా నేను ఎంతవరకు నాకు టిఫిన్ చేసి ఆరోగ్యంగా మంచి పంపేది. మంచిగా అప్పటికైనా ఇప్పటికైనా కూడా ఇప్పుడు ఆ ఆరోగ్యం నా ఆరోగ్యం, ఆ ఆరోగ్యం ఉంటుంది, నాకు ఆరోగ్యం సగలేదు కాబట్టి ఆమె కూడా నేను ఎంతో కూడా ఇంకా ఉద్యోగాలు కూడా 10 సంవత్సరాలు వాటి అభివృద్ధి తిరిగి వచ్చింది. వాటి అభివృద్ధి తిరిగిన ఉద్యోగంలో శేష జీవితంలో దగ్గర వచ్చిన ఈ పోలేపల్లికి వెళ్ళి మీ పోలేపల్లికి వెళ్ళి ఒక 5 సంవత్సరాలు చేసి ఆడిన కోడెగల్ రుద్రాలు అని చెప్పంటే నేను ఇంచుమించు కర్ణాటక దగ్గర ఉంటుంది. అక్కడ అర్థము గౌరెడ్డిపల్లి చెప్పని లింగాలు దొంగలింగాలు అంటారు. ఎందుకంటే పంచిపెట్టేది ఆ దొంగల లింగాల దగ్గర కోడెగల్లో సంవత్సరాలు చెప్పిందంటే ఆ తర్వాత 4 దగ్గర రాజా కొత్తపాటు 4 ఏళ్ళు ఈ రకంగా చేస్తూ గవర్నమెంట్ పోయి 6 మాసం పల్లిలో 6లో వచ్చి రిటైర్డ్ అయినా 2001లో వచ్చి 2006 రిటైర్డ్ అయినా ఏ రకంగా దేవుని దైవంలో 35 సంవత్సరాలు ఆరోగ్యంగా నడిచింది. ఇప్పటికైనా 15 సంవత్సరాలు రిటైర్డ్ అయిపోయి కూడా 77 సంవత్సరాలు నడుస్తున్నాయి. నాకు దేవుని అనుగ్రహం వల్ల ఆరోగ్యంగా ఉండాలని చెప్తూ మీరు కూడా అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉపాధ్యాయులు కూడా